వెల్కమ్ టు పైథాన్ సిరీస్. ఈరోజు ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఒక ఫ్రూట్ బాక్స్ ఉంది. బాక్స్లో యాపిల్, బనానా, ఆరెంజ్ ఉన్నాయి. మనం ఫ్రూట్స్ని ఒకటి ఒకటిగా తింటాం. యాపిల్ తిన్నాం, స్టమక్లోకి వెళ్ళింది. బనానా తిన్నాం, స్టమక్లోకి వెళ్ళింది. ఆరెంజ్ తిన్నాం, స్టమక్లోకి వెళ్ళింది. ఫ్రూట్స్ అన్నీ అయిపోయేంత వరకు స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్క ఫ్రూట్ని తింటానే ఉంటాము. ఒకవేళ బాక్స్ ఎంప్టీ అయిపోతే ఇంకా తినడం స్టాప్ చేసేస్తాము. అలాగే ఫర్ లూప్లో కూడా ఇటరేషన్స్ అనేవి జరుగుతాయి. ఫర్ లూప్ అనేది ఒక కంట్రోల్ స్టేట్మెంట్. పైథాన్లో ఫర్ లూప్ని ఇటరేషన్ కోసం వాడతాం. ఇట్ ఎగ్జిక్యూట్ బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా, అది కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ సింటాక్స్ వచ్చేసి ఫర్ ఐటమ్ అనే ప్లేస్ ఏమైనా వేరియబుల్స్ నేమ్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇన్ సీక్వెన్స్ సెమీకోలన్ నెక్స్ట్ లైన్లో ట్యాబ్ స్పేస్ ఇచ్చి కోడ్ని రాయాలి. ఇప్పుడు ఎందుకంటే ఫర్ లూప్కి సంబంధించిన కోడ్ అని కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఆ ఇండెంటేషన్ తర్వాత ఉండే కోడ్ ప్రింట్ అవుతుంది. హియర్ సింపుల్ ప్రోగ్రామ్. ఫ్రూట్ బాక్స్లో ఈ లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఉండేది ఒక లిస్ట్ని స్క్వేర్ బ్రాకెట్స్లో ఇండికేట్ చేస్తాం. ఆ మధ్యలో ఏ డేటా టైప్ అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు యాపిల్, బనానా, ఆరెంజ్ అని 3 ఫ్రూట్స్ నేమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్రూట్ని ఇటరేట్ చేస్తున్నాం. ఫర్ తర్వాత న్యూ వేరియబుల్ తీసుకున్నాం ఇన్ ఫ్రూట్ బాక్స్. ఇక్కడ ఫ్రూట్ బాక్స్లో ఉండే ఒక్కొక్కటి ఫ్రూట్లోకి స్టోర్ అవుతుంది, ఒక్కొక్కటి మాత్రమే. ఇప్పుడు మనము బాక్స్లో ఉన్న ఫ్రూట్స్ని తిన్నప్పుడు ఒక్కొక్క ఫ్రూట్ స్టమక్లో ఎలా స్టోర్ అయిందో అలాగా ఇప్పుడు నెక్స్ట్ యాపిల్ అని తీసుకుంటుంది ఫ్రూట్ బాక్స్ నుంచి. ఆ యాపిల్ ఫ్రూట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ప్రింట్ ఈటింగ్ ఫ్రూట్ అంటే ఈటింగ్ యాపిల్. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కాబట్టి లిస్ట్లో మళ్ళీ పైకి వెళ్తుంది. నెక్స్ట్ బనానా తీసుకుంటుంది ఫ్రూట్ బాక్స్ నుంచి, ఫ్రూట్లోకి స్టోర్ అవుతుంది ఈటింగ్ బనానా. లైక్ వైజ్ ఈటింగ్ ఆరెంజ్. ఇలా లిస్ట్ ఎంప్టీ అయ్యేంత వరకు ఇటరేట్ అవుతుంది. లిస్ట్ ఎంప్టీ అయిన తర్వాత ఫర్ లూప్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా మిగిలిన ప్రింట్ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ప్రింట్ స్టేట్మెంట్లో ఆల్ ఫ్రూట్స్ ఈటెన్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది లాస్ట్లో.